ఆదికాండం 35వ అధ్యాయం చదువుకుందాం. మార్చి ఆదికాండం 35. దేవుడు యాకోబుతో, నువ్వు లేచి బేతేలుకు వెళ్ళి అక్కడ నివసించి నీ సహోదరుడైన యాసావు ఎదుటి నుండి నీవు పారిపోయినప్పుడు నీకు కనబడిన దేవునికి అక్కడ బలిపీఠం కట్టుమని చెప్పగా, వారు తమ ఎదురున్న అన్యదేవతలన్నింటినీ తమ చెవులనున్న పోగులను యాకోబునకు అప్పగింపగా, యాకోబు షెకెము దగ్గరనున్న మస్తకి వృక్షం క్రింద వాటిని దాచిపెట్టాను. యాకోబును అతనితో ఉన్న జనులందరినూ కనాన్లో లూజుకు అనగా బేతేలుకు వచ్చిరి. రెబెకా దాది అయిన దెబోరా చనిపోయి బేతేళ్లకు దిగునున్న సింధూర వృక్షం క్రింద పాతి పెట్టబడిను. దానికి అల్లోన్ బాకూత్ అను పేరు పెట్టబడిను. అప్పుడు దేవుడు అతనితో, నీ పేరు యాకోబు, ఇక మీదట నీ పేరు యాకోబు అనబడదు, నీ పేరు ఇశ్రాయేలు అని చెప్పి అతనికి ఇశ్రాయేలు అని పేరు పెట్టాను. నేను అబ్రహామునకును ఇస్సాకును ఇచ్చిన దేశం నీకు ఇచ్చేదను, నీ తర్వాత నీ సంతానం నాకు ఈ దేశం ఇచ్చేదనని అతనితో చెప్పాను. ఆయన తనతో మాట్లాడిన చోట యాకోబు ఒక స్తంభము అనగా రాతి స్తంభం కట్టించి దాని మీద పానార్పణము చేసి నూనె దాని మీద పోసాను. వారు బేతేలు నుండి ప్రయాణమైపోయి ఎఫ్రాతాకు వెళ్ళు మార్గంలో మరికొంత దూరం ఉన్నప్పుడు రాహేలు ప్రసవించుచు ప్రసవేదంతో ప్రయాసపడినాం. ఆమె మృతి పొందెను. ప్రాణం పోచుండగా ఆమె అతని పేరు బెనోని అని పేరు అనెను. అతని తండ్రి అతనికి బెన్యామీను అని పేరు పెట్టాను. యాకోబు ఆమె సమాధి మీద ఒక స్తంభం కట్టించెను. అది నేటి వరకు రాహేలు సమాధి స్తంభం. ఇజ్రాయేలు ఆ దేశంలో నివసించున్నప్పుడు రూబేను వెళ్ళి తన తండ్రి ఒక పత్ని అయిన బిల్హాతో సైనించెను. ఆ సంగతి ఇశ్రాయేలు నాకు వినపడినాను. రాహేలు కుమారులు యోసేపు, బెన్యామీను. లేయా దాసి అయిన బిల్హా, జల్పా కుమారులు గాదు, ఆషేరు. వీరు పదనరాములో యాకోబునకు పుట్టిన కుమారులు. ఇస్సాకు బ్రతికిన దినములు 180 సంవత్సరములు. ప్రార్థించుదాం. నమ్మకమైన దేవా, కృపగల తండ్రి, సమయాన్ని పరిశుద్ధ లేఖనాలు మా చేతిలో పెట్టినావు. లేఖనాలు చదివేది అన్నిటి ఇచ్చారు భాషలో. ప్రభా, అది మాకు అందుబాటులోనికి ప్రతి ఆశీర్వాదం తెచ్చి ఇచ్చినావు. ప్రభా, వెండి బంగారముల కంటే శ్రేష్టమైనవి మాకు అనుగ్రహించినావు. నీ వాక్యాన్ని బట్టి నిజముగా సంతోషించుటకు మాకు సహాయపడము. ప్రభా, నీ
ఈ పరిశుద్ధ గ్రంథమును గురించి నీవిచ్చిన వాక్యాన్ని బట్టి మిక్కిలి సంతోషించుటకు మాకు సహాయం దయచేవా ప్రభా. నీ వాక్యం అందులో ఆనందం మాకు దయచేయము. పరిశుద్ధాత్మ ఎందు ఆనందం మాకిమ్ము దేవా. నీ ఎందు ఆనందించుటకు మాకు సహాయపడు. మీరే కదా మాకు శాశ్వతమైన దేవుడు తండ్రివి. ఎల్లప్పుడూ మీతో ఉంటకు మమ్మల్ని ఏర్పరచుకున్నావు, మమ్మల్ని ప్రేమించినావు శాశ్వతమైన ప్రేమతో. కాబట్టి మేము నిన్ను నిజముగా ప్రేమించుటకు యథార్థమైన మనసుము వేరు విగ్రహాల నుండి మమ్మల్ని విడిపించము. ఈ విగ్రహాలన్నిటి నుంచి విడిపించి మా తలంపులు, మా ఆంతర్యంలోని తలంపుల్లో ఏ విగ్రహాలు ఉన్నాయో, మా హృదయాల్లో ఏ విగ్రహాలు ఉన్నాయో వాటన్నిటిని పారవేయటం ప్రభా. నిజంగా నేను ప్రేమించటకు, నేను హత్తుకుంటకు మాకు సహాయం దయచేయండి. నీ వాక్యపు స్పర్శ మాకేమండి. పరిశుద్ధాత్మను మమ్మల్ని దర్శించినట్లుగా చేయమని, వివరించటకు, గ్రహించటకు మాకు సహాయం ఇవ్వమని యేసు ప్రభువును ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. యాకోబు గురించి, పితరుడు యాకోబు ఎక్కడి వరకు వచ్చాడు? కష్టంలో ఉండగా ఏం చెప్పున్నాడు? అతడు తన సహోదరుడైన యాషావు నుండి పారిపోతున్న సమయంలో దేవుడు అతన్ని భద్రపరిచాడు, అతనికి ఒక ప్రత్యక్షత ఇచ్చాడు. అందుని బట్టి ఈ స్థలము నిజంగా దేవుని మందిరము, భయంకరమైన స్థలం తిరిగి ఉన్నాడు. అక్కడ దేవుని యొక్క ప్రత్యక్షత ఆయన అనగా భూమి నుండి ఆకాశం అంటిన నిచ్చెన ఒకటి చూశాడు. ఆ నిచ్చెనయే యేసుక్రీస్తు ప్రభు. అక్కడ నుండి పైనుండి దేవుడు మాట్లాడి ఉన్నాడు, అతన్ని ఆస్వాదించాడు. మరి అది రెస్పెక్టివ్ ప్లేస్ అంటే, రెస్పెక్టివ్ ప్లేస్ అంటే అక్కడ గౌరవంగా భయభక్తులతో నడుచుకోవాల్సిన స్థలం. దాని పేరు ఏం పేరు పెట్టాడు? ఇది దేవుని మందిరమే కానీ వేరేది కాదు. దేవుని మందిరము లేక దేవుని ఇల్లు. సో దేవుని ఇల్లు అని, సో దేవుడు ఉన్న స్థలం అని అతడు గౌరవంతో భయభక్తులతో ప్రవర్తించాడు. కాబట్టి మనం కూడా మరి అవన్నీ జ్ఞాపకం ఉంచుకునాలి. దేవుని సన్నిధిలో మనం అలా అనాలోచనగా అగౌరవంగా ఉండకూడదు. మరి ఆ గౌరవంతో మరి ఆ స్థలంలో ఒక రాయి నిలిపి మొక్కుకున్నాడు. మరి నువ్వు నన్ను కాపాడాలన్నాడు, నువ్వు నాకు తోడే ఉండాలన్నాడు, నేను వెళ్ళే స్థలాల్లో నువ్వు భద్రపరచమన్నాడు. అలాగే దేవుడు చెప్పిన్నాడు, అలాగే అడిగాడు. తర్వాత తినటకు ఆహారము, ధరించుకుంటకు వస్త్రము ఇవన్నీ ఇచ్చి నాకు తోడే అంటే యెహోవా నాకు దేవుడే అంటాడు. అప్పుడు నేను అన్నిట్లో వాదేవంతు నిశ్చయంగా నీకు ఇస్తాను అన్నాడు, మొరుక్కున్నాడు. మరి ఎందుకు ఆలస్యం చేశాడు? తిరిగి వచ్చేటప్పుడు దేవుడు చెప్పాడు కదా ముందే. అదనరాములో బయలుదేరక మునిపే నువ్వెక్కడ నువ్వు చూడు 31వ అధ్యాయం 31వ అధ్యాయం ఇక్కడ 11వ వచనం. సో అక్కడ పద్దనరాములో ఉండగానే తిరిగి ప్రభు మాట్లాడినప్పుడు అప్పుడు ఏమని చెప్పాడు? 13వ వచనం. సో ఆ బేతేలు దేవుడు నేనే. సో నువ్వెక్కడ మొక్కుబడి చేసావో జ్ఞాపకం చేశాడు దేవుడు. మనం కూడా
కొన్ని సమృద్ధులు వచ్చినాక, కొన్ని విషయాలు వచ్చినాక మనం మర్చిపోయే పరిస్థితి ఉంటుంది. ఇక్కడ 21 సంవత్సరాలు అయిపోయింది. మరి ఇప్పటికీ యాకోబు గొప్పవాడయ్యాడు. చూడు 30 అధ్యాయంలోనే 43వ వచనం. సో ఒక చేతికర్త వచ్చినాడు ఇంత గొప్ప ఐశ్వర్యంతో, దాసదాసీలతో, గొర్రెలు మందలు, వెండి బంగారాలు ఇవన్నీ ఆయనకి ఎక్కువగా కలిగినాయి. పిల్లలతో కూడా దేవుడు పిల్లలను కూడా ఇచ్చున్నాడు. ఆస్తితో పాటు పిల్లలను కూడా ఇచ్చాడు. పిల్లలు లేకుండా ఆస్తి ఉంటే ఎందుకు? నిజమైన ఆస్తి పిల్లలే. పిల్లలు యెహోవా ఇచ్చే స్వాస్యం, అదే ఆస్తి. అయితే ఇక్కడ అన్నీ ఇచ్చాడు. మరి ఇప్పుడు దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు, నువ్వెక్కడ స్తంభం నిలిపి నూనె పోసావో ఆ బేతేలు దేవుణ్ణి నేనే. నువ్వేమైతే మొక్కున్నావో ఆ బేతేలు దేవుణ్ణి నేనే అని చెప్పినప్పుడు జ్ఞాపకం పెట్టుకున్నాడు కదా. దేవుడు జ్ఞాపకం చేశాడు. మళ్ళీ ఇక్కడ ఈ మధ్యలో భయంగా ఉండిన యాకోబు, లాబాను వలన భయం పోయింది, దేవుడు విడిపించాడు. అప్పుడు కూడా భయపడ్డాడు. లాబాను వచ్చి మళ్ళీ ఏమైనా పిల్లలతో పాటు కలిగిన అన్ని పట్టుపోతాడేమో అని భయపడ్డాడు. కానీ దేవుడు ఆ భయం నుండి కాపాడాడు. లాబాన్ని దేవుడు గద్దించాడు, జాగ్రత్త, నువ్వు మంచిగాని చెడ్డగాని మాట్లాడొద్దు, యాకోబుని కలుసుకుంటే వెళ్తున్నావు, జాగ్రత్త సుమా అని దేవుడే గద్దించాడు. కాబట్టి లేకపోతే పట్టుపోయి ఉండేవాడు లాబాను. సో లాబాను భయం పోయింది. ఇప్పుడు యాసావు వలన భయం ఉన్నది. 400 మందితో వస్తే మిక్కిలి తొందరపడ్డాడు, భయపడ్డాడు. సో ఇప్పుడు యాసావుతో కూడా సమాధానం పడ్డాక ఇప్పుడు రిలాక్స్, ఇంకా నెమ్మదిగా ఉన్నాడు. షాలేం షెకెములో షాలేం. సో అక్కడంత నెమ్మదిగా ఉన్నది అని అక్కడ ఇల్లు కట్టించుకున్నాడు. అంటే అక్కడే ఉండిపోదామని కదా. అక్కడ ఇల్లు కట్టించుకున్నాడా? 33 అధ్యాయంలో 17 ఇల్లు కట్టించుకొని మరి ఇల్లు కట్టించుకోవాలంటే ఎన్ని రూములు ఉండాలా ఇంట్లో? పిల్లలందరికీ గదులు కావాలా? 12 మంది పిల్లలు ఉన్నారు, 4 భార్యలు ఉన్నారు. మరి ఎంత పెద్ద ఇల్లు కట్టాలో మరి. సో అంత డబ్బు ఆయన కలిగి ఉన్నాడు కట్టించటానికి. సో మరి ఏమి మొక్కుబడి చేసుకున్న మాట ఏది? ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన సంగతులు ఏమి? సో నెమ్మది కలిగినప్పుడు, సమాధానం కలిగినప్పుడు మనము దేవునికి ఏం మొక్కుబడి చేశామో, దేవునికి చెల్లించాల్సింది ఏంటో మనము మర్చిపోతూ ఉంటాం. మరి ఇక్కడ దీనా విషయంలో మరి అక్కడి నుంచి వెళ్ళిపోవాల్సి వచ్చింది. షెకెం నుంచి తాను భయంతో రావాల్సి వచ్చింది. ఎందుకంటే తన కొడుకులు షిమ్యోను, లేవి అని వారు లేచి ఏం చేశారు? వాళ్ళని నరికేశారు కదా. సున్నతి పొందితేనే తప్ప మా పిల్లని మేము ఇయ్యలేమని చెప్పున్నారు కదా. చూడండి, ఇక్కడ వివాహ సందర్భాలు ఎలాంటి కమ్యూనికేషన్ వారు కలిగి ఉన్నారో చూసారా? ఎలాంటి సంభాషణలు ఉన్నాయో ఒకసారి మనం చూసాం. ఎలాంటి వివాహ సందర్భాల్లో ఏమేమి మాట్లాడుకున్నారు వాళ్ళు. పిల్లని మాత్రం ఇంట్లో పెట్టేసుకున్నారు వాళ్ళు. ఎవరు? షెకెము, హమోర్ కుమారుడు షెకెము పిల్లని చేసుకున్నారు. టీనేజ్లో ఉన్న పిల్లది.
అయితే ఇప్పుడు యాకోబు దగ్గరికి వచ్చి షెకెం తండ్రి హామరు, ఈ పిల్ల మాకు చాలా ఇష్టమైంది, మాకు ఇవ్వాలి మీరు అని యాకోబుని అడిగితే ఏమీ చెప్పలే. కొడుకులకి కబురెట్టాడు. కొడుకులు వచ్చారు. కొడుకులు వచ్చేవరకు ఏం మాట్లాడలే. కొడుకులు వచ్చాక మాటలు వచ్చినాయి. పెళ్లి సందర్భం అంటే వివాహ సందర్భాల్లో మరి అటు ఇటు ఆ పక్షంలో ఉన్నవాళ్ళు ఈ పక్షంలో ఉన్నవారు ఏం మాట్లాడుకుంటారా లేదా? మాట్లాడుకుంటారు. మాట్లాడుకునేటప్పుడు ఏం మాట్లాడుకున్నారు వాళ్ళు? అసలు వీళ్ళకి చాలా కోపం వచ్చేసింది. వచ్చిన వెంటనే చూడు 7వ వచనం 34:7. యాకోబు కుమారుడు ఆ సంగతి విని పొలంలో నుండి వచ్చింది. అతడు యాకోబు కుమారుడితో సాధించి ఇశ్రాయేలీయులలో అవమానకరమైన కార్యం చేశాడు. అది చేయని పని కనుక ఆ మనుషులు సంతాపం పొందిరి, వారికి మిగిలిన కోపం వచ్చింది. సో ఈ స్థలానికి ఎందుకు వచ్చామరా బాబా, ఇక్కడికి ఎందుకు వచ్చామరా బాబా, మన పిల్ల పాడైపోయింది. సో చాలా బాధపడిపోయి వచ్చినందుకు బాధపడుతున్నారు, సంతాపడ్డారు. కోపం బాగా వచ్చింది, మిగులు కోపం వచ్చిందంట. సో రావటంతో వాళ్ళు దేశ పెద్దలైనప్పటికీ, దేశ నాయకులు అయినప్పటికీ, ఈ టీనేజ్లో ఉన్న పిల్లలు చాలా కోపంగా రఫ్గా వచ్చారు. అయితే ఇశ్రాయేల్లో ఎలాంటి కార్యం జరగట చాలా అవమానకరం. సో ఇశ్రాయేల్ ఎప్పుడు ఇశ్రాయేల్ నీళ్ళు ప్రిన్స్ లైక్ గాడ్, ప్రిన్స్ విత్ గాడ్, దేవునితో ఉన్న రాజకుమారుడు. సో వాళ్ళ పక్కన ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. అది వారి అతిశయం. దేవుడు ఉన్నాడు వాళ్ళకి. దేవుని కలిగిన వారు వాళ్ళు. దేవుడు వారి వాగ్దానములు వారి, పితరులు వారు. సో నిజమే, ఆ దేశ నాయకులు అయితే అవని, వాళ్ళు గొప్పవాళ్ళు అవని, వాళ్ళు రాజులు అవని, అధికారులు అవని, కానీ ఈ పిల్లలు ఇజ్రాయెల్లో ఎలాంటి సంగతి జరిగింది, ఒక రోషం కలిగి ఉన్నారు. చాలా అవమానకరమైన కార్యం, జరగరాని కార్యం అని చెప్పి రఫ్గానే వచ్చారు వాళ్ళు. ఈ మనుషులు షెకెం వాడు కూడా మరి బతిమాలుకున్నట్టుగా అడుగుతున్నారు. ఎలాగ అడిగారు? 34వ అధ్యాయంలో 8వ వచనం. అప్పుడు హమోరు వారితో, షెకెము నా కుమారుని మనసు మీ కుమార్తె మీదనే ఉన్నది, దయచేసి ఆమెను అతని పెళ్లి. వీళ్ళేం బలత్కారంగా పట్టిపోతున్నట్లే ఏమీ లేరు. మరి మీరేం చేస్తారో చేయండి, మా పిల్లని, ఈ పిల్లని మేమేమో అని అలా కూడా అనలే. దయచేసి మీ పిల్లని మాకు ఇవ్వండి. 9వ వచనం. ఈ పిల్లలను మాకు ఇచ్చి మీ పిల్లలు మీరు పుచ్చుకొని మాతో 1000 మంది మా మధ్య నివసించుడి. ఈ దేశం మీ ఎదుట ఉన్నది, ఇందులో మీరు నివసించి వ్యాపారం చేసి ఆస్తి సంపాదించుకుంది అని చెప్పారు. మరియు షెకెము మీ కటాక్షము నా మీద రానీయుడి, మీరు ఏమి అడుగుదరో అది ఇచ్చేదిరా. చూసారా ఎంత ఆప్షన్ ఇస్తున్నారు? ఈ మీ కటాక్షం మా మీద ఉంచి మీ పిల్లనివ్వండి, మీరు మాతో 1000 మంది, మా పిల్లల్ని మీరు పుచ్చుకోండి, మీ పిల్లల్ని మాకు ఇవ్వండి, అప్పుడు మనం అంతా ఏకంగా ఉండొచ్చు. తర్వాత మా మధ్య మీరు వ్యాపారం చేసుకోవచ్చు. మీరు ఏమడుగుతారో అడగండి, ఎంతైనా సరే. చదవండి 12 కూడా. మీరు అడిగిన మీరు ఆ చిన్నదాన్ని నాకు ఇయ్యడని ఆ తండ్రితో ఆ సహోదరులతో చెప్పారు. సో ఓలియు కట్నము ఎంతైనా అడగండి, ఎంత బంగారమైనా, ఎంత ఆస్తి అయినా, ఎంత పొలమైనా పిల్ల పేరు రాసేస్తాం. ఇలా అంటే ఎవడు ఊరుకుంటాడు? వయసు పెద్దదైనా పిల్లనిచ్చేటకి ఎవడైనా రెడీ అవరా? తప్పనిసరిగా అయిపోతారు కదా. కానీ ఈ సంభాషణలో లోపల కపటం ఉన్నది. మరి ఈ సంభాషణలో మరి ఆ కపటానికి తగినట్టుగా కపటంగానే జవాబు చెప్పారు వీళ్ళు కూడా. చూడు
ఆ, ఆ, సో తమ సహోదరిని వాడు చెరిపినందుకు ఉం, యాకోబు కుమారులు ఆ, ఉం, కపటముగా ఉత్తరం ఇచ్చిరి. సో సంభాషణలో ఏమన్నది? కపటము. కపటం అంటే ఇంగ్లీష్లో చదువు అది 13వ వచనం. డిసీట్ఫుల్లీ సో లోపల ఏమన్నది? మోసం లేక కపటం. మరి ఇప్పుడు వివాహం అన్ని విషయములలో ఘనమైన దాంట్లో కపటము అపవిత్రత ఉండరాదు. మరి మాటికి చీటికి అందరూ క్రైస్తవ వివాహానికి ఏమని పేరు పెడతారు? వివాహం అంటారా? ఏమంటారు? పరిశుద్ధ హోలీ మ్యాట్రిమోనీ. హోలీ మ్యాట్రిమోనీ అనగా పరిశుద్ధ వివాహం. మరి ఈ వివాహం పరిశుద్ధంగా ఉందా లేక కపటంగా ఉందా? ఇప్పుడు యాకోబు కుమారులు కపటంగా ఉన్నారని చెప్పినట్టుగా ఉన్నది. కానీ వాళ్ళ కపటం మనకు కనపడతలేదు. ఎవరిది? షెకెము వాళ్ళది. మరి వీళ్ళ కపటం మాత్రం బయటపడిపోయింది. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రికలో 13వ అధ్యాయంలో 13:5 వచ్చిన 4 నుండి సో ధనాపేక్ష లేని వారే లేక కపటము లేని వారే లేక ఏమన్నాడు? కపటము ఇక్కడ ఇంగ్లీష్లో డిసీట్ఫుల్ లేని వారే. చూడు 5వ వచనం ఇంగ్లీష్. లెట్ యువర్ కాన్వర్సేషన్ వితౌట్ కవచస్నెస్. సో ఇక్కడ వివాహ సందర్భాల్లో మరి అటు ఇటు మాట్లాడుకుంటా ఉంటారు. ఎంత ఇస్తారు కట్నం, వాళ్ళకి ఏమన్నాయి, ఇవన్నీ చూస్తాం కదా. ఎవరు పడితే వాళ్ళకి పిల్లని ఎవరు అలాగే పుచ్చుకోరు కదా. అయితే లోపల కపటంతో కూడిన సంభాషణలు ఉన్నాయి. యువర్ కాన్వర్సేషన్ షుడ్ బి వితౌట్ కవచస్నెస్. సో ఇక్కడ వివాహ సందర్భంలో మరి ఇప్పుడు వీళ్ళు ఓలి కట్నము ఎంతైనా అడగండి అంటున్నారు. ఎంత ఆఫర్ ఇచ్చారు, అందులోకి వాళ్ళు ఏం తక్కువడా? ఆ దేశంలో ఏలిన వాళ్ళు అంటే ఆ దేశం ఏలిన వాళ్ళు అంట కదండి. 2వ వచనం, వీడైన హమోరు కుమారుడగు షెకెం, వాడి పేరు షెకెం, ఆ ప్లేస్ వాడి పేరునుంది కదా. మరి షెకెం ఎలాంటోడు? ఆ తండ్రి ఇంటిలో 19వ వచనం, ఆ కార్యం చేయుటకు తడు చేయలేదు కనుక అతడు తండ్రి ఇంటి వారందరిలో సో బాగా చదువుకున్నాడో, అది సామర్థ్యం గలవాడో, మొత్తం మీద వాడు ఘనుడు. మరి అలాంటి మంచి అవకాశం వస్తే పిల్లని ఎంచుకోకూడదు? ఎంత మంచి ఆస్తిపరులు, అధికారం గలవారు, మరి పేరున్నది, సామర్థ్యత ఉన్నాయి. సో ఇక్కడ వీళ్ళు అన్నారు, ఈ కార్యం ఏం చేయలేము, మా పిల్లని మేము తీసుకుపోతాం. అయితే ఒకటి ఇప్పుడు సమాధానం చెప్పారు, మీ పిల్లని మీరు చూడు 15వ వచనం, 14వ వచనం, సున్నతి చేయించుకొనని వారికి
మా సహోదరిని ఇయ్యలేము. సో సున్నతి పొందలేని వాళ్ళు. సున్నతి అన్నది ఎక్కడి నుంచి వచ్చింది? అబ్రహాంకి దేవునికి మధ్య నిబంధన గుర్తుంది. నేను నీ దేవుడిని అంటాను, నీ సంతానం నేను ఆస్వాదిస్తాను తరతరాలకి, ఈ దేశం అంతా నేను నీకు ఇస్తాను. అయితే ఒకటి నియమం ఏంటి? నీ మగవారు అందరూ 8 రోజుల పిల్లోడైనా సరే సున్నతి పొందాల్సిందే. నీ దేశంలో నీ ఇంటి పుట్టిన వాళ్ళైనా, దాసుడైనా, మరి కొత్తగా వచ్చిన వాడైనా ప్రతి మగవాడు సున్నతి పొందితేనే నేను మీ దేవుడిని అంటాను, మీరు నా ప్రజలు అంటారు, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నీ సంతానాన్ని విస్తరింపజేస్తాను అని దేవుడు నిబంధనకు గుర్తుగా. అంటే ఇది ఒక భక్తి మీన్ కొన్ని ప్రత్యేకతలు వాళ్ళు గుర్తు దేవునికి వారికి. సో ఈ నియమము మరి అబ్రహాం సంతానం కలిగి ఉన్నారు కాబట్టి వీళ్ళు చెప్పారు, బాగా చెప్పినట్టే ఉన్నది. అయితే ఈ ఉత్తరం చెప్పినప్పుడు తలంపు ఏంటి? లోపల కాపటముగా జవాబు ఇది, మా పిల్లని మేము ఇయ్యలేము, మీరు సున్నతి పొందితే తప్ప మా పిల్లని ఇవ్వలేము అనేశారు. ఇది భక్తి. కాబట్టి పిల్ల కొరకు వాడు ఏం చేశారు? ఇప్పుడు ఈ పిల్లోడు వెంటనే వెళ్ళిపోయి సున్నతి చేసుకున్నాడు. వాళ్ళ నాన్నగారు కూడా వెళ్ళి ఊరందరిని పిలిచి ఏం చెప్పాడు? ఈ మనుషులు మన మధ్యలో ఉన్నారు, చాలా బాగుంటారు వీళ్ళు, అసలు ఏ చెడు అలవాట్లు లేవు, చాలా మంచోళ్ళు, చాలా ఆస్తుంది వీళ్ళకి, తెలివైన వాళ్ళు, కాబట్టి వీళ్ళు ప్రిన్సెస్లా ఉన్నారు. సో ఇజ్రాయెల్ అంటే ప్రిన్స్ విత్ గాడ్, సో దేవునితో ఉన్నటువంటి రాజకుమారులు వీళ్ళు. సో దేవుని వలె దేవునితో కూడా ఉన్నట్టు రాజకుమారులు. సో బయట నుంచి వాళ్ళ కళ్ళకి చాలా మరి జ్ఞానంగా ఘనంగా కనపడుతున్నారు బయట, లోపల మాత్రం ఇంట్లో మాత్రం మూర్ఖుల్లా ఉన్నట్టున్నారు. సో ఇంట్లో మూర్ఖులను బయటమో రాజకుమారులే. మరి అయితే ఇప్పుడు ఇలా హామర్ వెళ్ళి ఆ మనుషులందరినీ సమకూర్చి అన్నాడు, ఈ మనుషులు మన మధ్యలో ఉన్నారు, వాళ్ళు మన మధ్యలో ఉండనిద్దాం, మనతో ఈ ప్రాంతంలో వ్యాపారం చేసుకునిద్దాం, మనకి చాలినంత భూమి ఉన్నది కదా, ఇప్పుడు వాళ్ళ పిల్లల్ని మనం తీసుకుని మన పిల్లల్ని వారికి ఇద్దాం. అప్పుడు ఏమవుతుంది? సో మనలో నివసించి ఏకజనంగా దేవుడేమో ప్రత్యేకించాడు. దేవుడేమో జనములు, దేవుడు అబ్రహాంతో చెప్పాడు ఏమని? నువ్వు లేచి నీ దేశంలో నుండి, నీ బంధువుల్లో నుండి, నీ తండ్రి ఇంట్లో నుంచి బయలుదేరు. సో దేవుడు ప్రత్యేకించాడు. అయితే ఇప్పుడు కలిసిపోటానికి, ఏకం చేసేసుకుంటానికి ఈ కనానీలు ప్లానింగ్ చేస్తున్నారు. సో మరి వారి పిల్లల్ని మనం తీసుకుని మన పిల్లల్ని వాళ్ళకి ఇద్దాం, వాళ్ళు వ్యాపారం చేయనిద్దాం అని చెప్పి, అయితే ఒకటి వాళ్ళు మనతో కలవాలంటే ఏమంట? ప్రతి మగోడు సున్నతి పొందితేనే ఇస్తారంట. చూడు 23 వచ్చిన ఇక్కడ ఏంటి కపటం? మన పిల్లలు వెళ్ళినా మన తట్టు తిప్పేస్తారు. ఆడపిల్ల ఆ ఇంటికి వెళ్ళాక ఏం చేద్ది? ఈ తట్టు తిప్పేయాల. మన ఇంటికి వచ్చిన ఆడపిల్ల అయినా మన మాట వినాలా. ఇది కపటం. సో ఈ కనానీలు వీళ్ళు పవర్ఫుల్ పీపుల్, అనుకున్నది చేయగలరు. మరి అలాంటి బలమైన జాతులు ఇంకేంటంటే రాక్షసులు లాంటి వాళ్ళు, అంటే అనుకున్నది చేయగలరు అన్నమాట. అలాంటి ప్లాన్ కలిగిన వారు వాళ్ళు. కాబట్టి మనం ఎలాగైనా మాటకు ఒప్పుకుని
ఆ, ఎలాగైనా మనదే అయిపోద్ది అదంతా. చూడు 23 వచ్చిన మళ్ళీ. ఉమ్, ఉమ్, ఉమ్. అప్పుడు వారు మనలో నివసించేది. ఇది జరిగిన విషయం కదా. వాళ్ళందరూ మరి వీళ్ళందరినీ కలిపేసుకుంటానికి, వీళ్ళందరి మీద తాము ఆధిపత్యం వహించడానికి, ఆ, కలిసిపోవటానికి, ఆ యొక్క సీడ్ కరప్ట్ అవటానికి మరి శత్రువు ఎలాగా ప్లాన్ చేస్తున్నాడో ఈ పెద్ద శోధన వచ్చి పడింది. సో అసలు యాకోబు బేతేలుకి వెళ్ళి ఉంటే దేవునితో చెప్పినట్టుగా, అందుకే ఇక్కడ సంతాపడ్డారు అంటున్నారు. అయ్యో ఇక్కడికి ఎందుకు వచ్చి ఉన్నావురా బాబా, మంచి ఇల్లే కట్టుకున్నారు, మంచిగా ఉన్నది అనుకున్నాము, అసలు ఇక్కడికి రావటమే తప్పు అయిపోయిందిరా అని సంతాపడ్డారు కదా. ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో షిమ్యోను లేవి అని వారు తమ సహోదరిని చేర్పినందుకు వాళ్ళు పగబట్టారు కదా. పోయి వారు బలహీనంగా ఉన్నారు, లేచి నడవలేని టైం, 3వ దినం మిక్కిలి బాధపడుతున్న టైంలో ఏం చేశారు? వీళ్ళ ఆస్తి ముఖ్యం కాదు, వాళ్ళు డబ్బు అక్కర్లేదు మాకు, ఇలాగ ఎందుకు జరిగింది అని చెప్పి నరికి పాడేశారు. మరి ఒకడిని నరికితే ఎంతమంది ఉంటారు? ఒకడిని నరికితేనే వాళ్ళ బంధువులందరూ కలిసి వీళ్ళందరినీ చంపేయచ్చు కదా. అయితే ఆ ఊర్లో పురుషులందరినీ చంపేశారంటే, ప్రతి పురుషుని చంపేశారంటే, మరి ఆ ఊరు పిల్లలు, మరి వాళ్ళ బావదు, వాళ్ళ మామదు, అవతల నుంచి ఇంకొక ఊరి నుంచి, అనేక పట్టణాల నుంచి ఇలా జరిగిందంట అంటే ఎంతమంది వస్తారు? అనేక ఊర్లు వీళ్ళ మీదకి యుద్ధానికి వస్తారు. అయితే ఇప్పుడు యాకోబు మిక్కిలి భయపడిపోయాడు. మళ్ళీ భయపడిపోయి, ఏంట్రా మీరు ఇంత పని చేశారు అని ఇంకోటి చెరపట్టేసి ఉన్నదంతా ఎత్తుకొచ్చేశారు. 30 వచనం. సో నా జనసంఖ్య కొంచెమే, వాళ్ళందరు గుంపులుగా వచ్చి చంపేస్తారేమో అని నేను నా ఇంటి వారును మీరు చేసిన పని బాగలేదు. సో ఇది సామాన్యమైన మాట కాదు, మిక్కిలి బాధపడి చాలా భయంతో అంటున్న మాటలు ఇవి. వాళ్ళు సింపుల్గా అనేసారు. ఏం చెప్పారు? 31 వచనం. వేశ్యాడలో జరిగించినట్టుగా మా సహోదరి ఎడల అలా చేస్తారు వాళ్ళు అని చెప్పి జవాబిచ్చారు. దేవుడు దాన్ని సమర్థిస్తున్నాడు కూడా. అయితే ఇప్పుడు దేవుడు చూడు 35 అధ్యాయం 1 వచనం. ఇప్పుడు జ్ఞాపకం చేస్తున్నాడు దేవుడు. ఇక్కడ మిక్కిలి శ్రమలో ఉండగా, దేవుడితో కనిపెట్టుకుంటుండగా, మళ్ళీ యాకోబు అనేక సంగతులను తలపోసుకుంటున్నాడు. అప్పుడు బేతేలుకి వెళ్ళే ముందు తన సహోదరుడి యొద్ద నుండి పారిపోతున్న టైంలో, తర్వాత అక్కడ ప్రత్యక్షమైన దేవుని సంఘటన, అలాగే పద్దనరాములో గొర్రెలు మేపేటప్పుడు మరి దొంగలు, తర్వాత క్రూర మృగాలు, మోసాలు చేసేటి వాళ్ళు, మరి ప్రకృతిలో ఎండకి, వానకి, మంచుకి, ఇలాంటి ఉపద్రవాలన్నింటిలో దేవుడు ఎట్లా అతన్ని కాపాడుతూ వచ్చాడో, అతను ఎలాగ అభివృద్ధి పరిచాడో దేవుడు అన్నీ తలపోసుకున్నాడు. దేవుని దూతలు ఎక్కుట దిగుట చూసినవాడు కాబట్టి వీళ్ళకి భద్రత ఉన్నది. అన్సీన్ ప్రొటెక్షన్ వారికి ఇవ్వబడింది. కాబట్టి ఇప్పుడు మళ్ళీ దేవుడు అతనితో మాట్లాడినాడు.
సో నువ్వు లేచి బేతేలుకు వెళ్ళి అక్కడ నివసించి అంటే అక్కడ ఏదో సత్రంలోనూ లాడ్జిలో ఉన్నట్టు కాదు. ఒక రాత్రి ఇంత సమయం అని మనం ఒక లాడ్జిలో కానీ సత్రంలో కానీ ఉంటాం కదా. అయితే ఇక్కడ సత్రంలా కాదు, అక్కడ ఏం చేయమన్నాడు? నివసించు. సో యాకోబు మరి దావీదు దేవుని సన్నిధిలో దేవుని ఇంట్లో నివసించాలని ఆశపడుతున్నవాడు. చూడండి, ఈ ఆశ మనం కూడా కలిగి ఉండాలి. దేవుని ఆశ అది. దేవుని పిల్లలు దేవుని ఇంట్లో ఉండాలి. దేవుని ఇంట్లో అది భయంకరమైన స్థలమే. అది బయట నడుచుకోవాల్సినట్టుగా కాదు. అక్కడ మాట్లాడే మాట దైవ భయంతో ఉండాలి. అక్కడ ప్రవర్తన అంతా దైవ భయంతో ఉండాలి. చూడండి, దేవుడు దాసుడు యాకోబు 26వ కీర్తనలో ఏమంటాడు చూడండి. 26వ కీర్తన, నీ తేజో మహిమ నిలుచు స్థలము నేను ప్రేమించున్నాను. 26 ఎస్ 26:8. సో యెహోవా నీ నివాస స్థలమును, దేవుని నివాసం అది బేతేల్ అనగా, ఏల్ అనగా దేవుడు, బేత్ అనగా ఇల్లు. సో దేవుని ఇల్లు అది బేతేల్ అనగా. సో ఇక్కడ దేవుని ఇల్లులో దేవుడు ఉన్నాడు, దేవుడు నివాసం చేస్తున్నాడు. అలాగే మరి నీ నివాస మందిరం అంటేగా బేతేల్ అంటే అది స్థలం పేరే మాత్రం కాదు. దేవుడు ఎక్కడైతే ఉన్నాడో నివసిస్తున్నాడో అక్కడ దాన్ని ఏమని పిలవచ్చు? బేతేల్, దేవుని ఇల్లు. దేవుని ఇల్లు అంటే ఇబ్రీ భాషలో బేతేల్. సో ఇక్కడ నీ నివాస స్థలమును మందిరమును నేను ప్రేమించుచున్నాను. సో అక్కడ బలిపీఠం ఉన్నది, దాని చుట్టూ నేను ప్రదక్షిణ చేస్తాను, అచ్చట నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను. 66 కీర్తనలో కూడా దావీదు ఏమంటాడు చూడండి. 66 17వ వచనం. సో ఇక్కడ దేవుని దగ్గర అతడు మొరపెట్టినాడు కదా. అప్పుడు అలాగే 13వ వచనం నుంచి సో బేతేల్కి వెళ్ళాలి ఆయన. ఇక్కడ దావీదు అలాగనే దేవుని మందిరంలోనికి వెళ్ళి నా మొక్కుబడులను చెల్లిస్తానని చెప్తున్నాడు. చూడు 15 కూడా అర్పిస్తాను నేను. సో ఇలాగా మరి దావీదు తాను ఏమైతే మొక్కుకున్నాడో దాన్ని నెరవేరుస్తున్నాడు. ఇప్పుడు యాకోబు ఇదంతా ఆలస్యం చేస్తున్నాడు, అందుకే ఇలాంటి పరిస్థితి వచ్చింది. ఈ తప్పు జరిగినప్పటికీ మనందరికీ వర్తమానం కాన్వర్సేషన్ వితౌట్ కాచెస్ ఉండాలని. సరే, ఇక్కడ దేవుడు చెప్పినాడు, నువ్వు లేచి బేతేలుకు వెళ్ళు, అక్కడ నివసించి నీ సహోదరుడు సో జ్ఞాపకం చేశాడు దేవుడు. పోయి అక్కడ బలిపీఠం కట్టు. అది కూడా నీ సహోదరుడని యాసావు దగ్గర నుంచి నువ్వు పారిపోయినప్పుడు, సో నువ్వెంతో భయంగా ఉన్నావు, అప్పుడు నేను నీకు కనపడ్డాను, అప్పుడు నువ్వేం చెప్పావో అది చెయ్యి అని చెప్పి అక్కడ బలిపీఠం కట్ట అన్నాడు. మరి బలిపీఠం కట్టాలంటే సరే ఇప్పుడు దేవుని సన్నిధిలోకి వెళ్ళాలి. ఒకటేమో ఉపద్రవంలో
వాళ్ళు అందరూ వచ్చి కొట్టేస్తారేమో, చంపేస్తారేమో. ఒక పట్టణం కాదు, అనేక పట్టణాలు వాళ్ళు వచ్చి ఈ కొంచెం మందిని చంపేసే ప్రమాదం ఉన్నది. నా సంఖ్య కొంచెమే. చూసారా? మరి నిజమే, దేవుని పిల్లలు ఎంతమంది ప్రపంచంలో? బహు కొంచెమే. ఎంత పర్సెంట్ అని చెప్తున్నారు? 2% అంట. 4% అప్పుడు నేను అన్నప్పుడు 2% అని చెప్పారు. అయితే ఆ 2% కూడా ఎక్కువ మంది రోమన్ క్యాథలిక్స్. నిజమైన దేవుని పిల్లలు, నిజమైన క్రైస్తవులు బహు తక్కువ మంది. మరి ఎంత పర్సెంటో తెలియదు. సరే, ఇప్పుడు 4% అయినా 100 మందిలో 4 క్రైస్తువులేనా? ఏ క్రైస్తవులు వాళ్ళు? నామకార్థ క్రైస్తవులు, క్రీస్తును అనుసరించేట్టు వారు కారు. నిజముగా దేవుని మార్గంలో క్రీస్తును అనుసరించేటి వారు బహు కొద్ది మందే. కాబట్టి దేవుని ఏర్పాట్లో ఉన్నవాళ్ళు కొంచెం మందే. ఈ త్రోవను వెళ్ళేవారు తక్కువ మందే. విశాల మార్గం వెళ్ళేటి వాళ్ళు అనేకులు. ఇందులో ఈ ఇరుకు మార్గాన్ని వెళ్ళేటి వారు కొందరే. కాబట్టి మరి ఈ లోకరీతిని లాభం కొరకు ప్రభుని వెంబడించేటి వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఇందాక సున్నతి పొందటానికి రెడీ అయిపోయారు. ఎంతమంది? ఆ పట్టణం వాళ్ళు అందరూ వచ్చేసారు. ఎందుకు ఈ లాభం? అనేక మంది ప్రభుని అంగీకరిస్తున్నారు. ఎందుకు? లాభం కొరకే. లాభం కొరకే ప్రభుని అంగీకరిస్తారు వాళ్ళు. లాభం కొరకే యేసు ప్రభుని నమ్ముకుంటారు. పెళ్ళాతిది అంటే బాప్తిసం తీసేసుకుంటా ఉంటారు. అలాగే ఆ పిల్లకి కూడా బాప్తిసం ఇచ్చేస్తామంటారు. ఎందుకు? పెళ్ళి కొరకు, లాభం కొరకు. దైవభక్తి లాభదాయకం అనుకుంటున్నారు. అలాంటి వాళ్ళు చెడిన మనసు కలవారు, సత్యహీనులు. మరి వారికి మనసు చెడింది. రెండోది సత్యహీనులు. మూడోది ఎలాంటి వారు? వాళ్ళు దైవభక్తి లాభసాధకం అనుకునేవాళ్ళు. ఇక్కడ షెకెమీలు లాభసాధకం అనుకున్నారు కదా. తిమోతి మొదటి పత్రిక 6వ అధ్యాయం 5వ వచనం. చెడిపోయిన మనసు కలిగి సత్యహీనులై మనుషుల వ్యర్థమైన వాదాలు పెట్టుకుంటారు. సో చెడిపోయిన మనసు కలిగి సత్యహీనులై వ్యర్థ వివాదం కలిగి ఉన్నారు. సో వాళ్ళు కాన్వర్సేషన్ సరైంది కాదు. అనేక మంది క్రైస్తవులు అయిపోతారు. ఎందుకొరకు? లాభం కొరకు. ఏం లాభం? రొయ్యలు బాగా పండుతాయి, లేక రోగాలు పోతాయి, లేక పెళ్ళి అవుతుంది. ఏం లాభం కొరకు వాళ్ళు క్రైస్తత్వాన్ని తీసుకుంటున్నారు. వాళ్ళు ఈ హమోరు, ఆ షెకెమీలు ఎలాగా సున్నతి పొందారో అనేక మంది అలాగ వస్తున్నారు. దే ఆర్ నాట్ రియల్ పీపుల్. రియల్ ఇజ్రాయెల్ కాదు. సో రియల్ క్రిస్టియన్స్ కాదు. కాబట్టి వారు ఉపవాసం ఉంటారు, కన్నీళ్ళు పెట్టుకుంటారు. కన్నీటి ప్రార్థన అంట. కన్నీటి ప్రార్థన. ఎందుకు కన్నీరు? వాళ్ళు స్వప్రయోజనం కొరకు. ఎవడో వాళ్ళ ఆశ నెరవేరకపోతే కన్నీటి ప్రార్థన చేస్తారు. పిల్లోడు వాడికి ఏదో కావాలని అడిగాడు అనుకో, ఇవ్వలేదనుకో, అప్పుడేం చేస్తాడు? ఓ పిల్లోడిని ఎవరినో ఫోన్లో పెట్టారు. ఓ పిల్లోడికి అటు చిన్న వయసులోనే ఫోన్కి అడిక్ట్ అయిపోయాడు. వాళ్ళ అమ్మ వచ్చి ఫోన్ తీసుకుంటే ఆడేం చేస్తున్నాడు? దొల్లేస్తున్నాడు. నేలంతా దొల్లేస్తున్నాడు ఏడ్చేసి. సో వాడికి తిండి పెట్టాలన్నా ఫోనే. ఫోన్ చూసుకుంటేనే తిండి తింటాడు.
ఉం? నేనైతే అలా కాదు, నాకు ఇంత నెయ్యేత్తనగా తినేవాడిని కాదు. ఉం? అదిగో చందమామ, అదిగో కాకి, అదిగో కోతి, ఎన్ని చెప్పు, నాకైతే ఎంత నెయ్య. మరి ఈ రోజుల పిల్లలకి ఏమున్నదంటే ఎంత అన్న పెట్టు కానీ సెల్ ఫోన్ ఇస్తేనే నేను తింటాను. సో కాబట్టి లాభం కొరకు ఏడవటం, వాళ్ళ ఆశ నెరవేరకపోతే నేను చచ్చిపోతాను. ఇలాంటి మనసు చెడిపోయిన మనసు. అలాంటి భక్తి కాదు. అలాంటి భక్తితో ప్రభుని అనుసరించకూడదు. ప్రయోజనం కొరకైన ఉపవాసం, కన్నీటి ప్రార్థన, కేవలము వారి కొరకే స్వార్థకరమైన భక్తి, కపటంతో కూడిన విశ్వాసం. అది అపోస్తలుడైన పౌలు తిమోతితో చెప్తున్నాడు, కపటము లేని విశ్వాసం. విశ్వాసం ఉన్నది ఏ విశ్వాసం వాళ్ళది? కపటంతో ఉన్న విశ్వాసం. భక్తి స్వలాభం కొరకైన భక్తి. జకర్యా గ్రంథంలో మళ్ళీ చూడండి, ఈ మాట నేను మాట జ్ఞాపకం చేస్తున్నాను. జకర్యా 7వ అధ్యాయం 3వ వచనం. యెహోవాను సో ప్రవక్తలకు, యాజకులను, ప్రవక్తలకి మనవి చేయగా, వాళ్ళు ఏంటి అంట, సైన్యములకు అధిపతి జనులందరితో ఇలా చెప్పు అంటున్నాడు. ఏమని? వారి యాజకులు ఆ ప్రజలకి ఇలా చెప్పు. ఏమని? సార్, వారు భక్తి కలిగే ఉపవాసం ఉన్నారా? వారు ఆహారం తింటూ మానేరు. ఉపవాసం అండి. దేనికి ఉపవాసం? ఉపవాసం అంటే దేవుని దగ్గరికి గడుపుతున్నారు ప్రార్థనలో, లేక ఒక భారంతో, ఉపవాసంతో దేవుని వద్దకు వచ్చారు. ఎందుకు వచ్చారు అంటే అన్నం మానేశారు, అన్నం తినలేదు, నీళ్లు తాగలేదు. ఎందుకు? నా యందు భక్తి కలిగి ఏ ఉపవాసం ఉంటిరా? స్వప్రయోజనం కొరకే కదా పుచ్చుకుంటారు. మీరు పానం చేసేటప్పుడు స్వప్రయోజనం కొరకే కదా. సో ఆహారం పుచ్చుకున్నారు అంటే బ్రేక్ఫాస్ట్. ఉపవాసం తర్వాత ఏం చేస్తారు? బ్రేక్ఫాస్ట్ అంటే ఫాస్టింగ్ని బ్రేక్ చేస్తారు. అంటే ఉదయకాలం కాదు బ్రేక్ఫాస్ట్ అంటే. రాత్రి అంతా తినలేదు, తెల్లారాక ఫస్ట్ తినేదాన్ని బ్రేక్ఫాస్ట్ అంటాం కదా మనం. కానీ కొన్ని రోజులు ఆహారం పుచ్చుకోకుండా దేవుని సన్నిధిలో గడిపి అది మధ్యాహ్నమే తింటున్నారు అనుకో, అది లంచ్ అని అక్కడ బ్రేక్ఫాస్ట్ అనొచ్చు. సో ఇక్కడ ఇన్ని రోజులు ఉపవాసం ఉన్నారు ఎందుకొరకు? స్వప్రయోజనం కొరకు. ఇప్పుడు మళ్ళీ బ్రేక్ఫాస్ట్ చేశారు ఎందుకొరకు? స్వప్రయోజనం కొరకే. సో మరి ఈ దినాల్లో మరి ఆరోగ్యంగా ఉండాలంటే ఓ రోజు తినొద్దని అంటున్నారు. తిని ఓ రోజు తినొద్దు అంటున్నాడు. ఎందుకని? ఆరోగ్యం కొరకు, స్వప్రయోజనం కొరకే కదా. అలాగే ప్రార్థన స్వప్రయోజనం కొరకు. పిల్లలు పెళ్ళి అవ్వట్లేదు, ప్రార్థన చేయి, ఉపవాసం ఉండి ప్రార్థన చేయి అంటే దేవుడి దగ్గర ఏడు, కన్నీటి ప్రార్థన చేయి. ఇదే కదా వాళ్ళు చెప్పేది ఆ యాజకులకి, ఆ ప్రవక్తలకి, ఆ జనులకి మాట చెప్పు. స్వప్రయోజనం కొరకైన ఉపవాసం. వారికి నిజమైన భక్తి లేదు. నిజంగా క్రీస్తుని అనుసరించుటకు దేవుడు వారిని ప్రేమించిన ప్రేమ దేవుని యెడల వారికి లేదు. మరి కపటంతో కూడిన భక్తి అది, కపటంతో కూడిన విశ్వాసం అది. కాబట్టి ఇటువంటి శ్వాసములు మనలో ఉండకూడదు.
కాబట్టి ఇక్కడ ఆ, ఇక్కడ ఆ, దేవుడు చెప్పి ఉన్నాడు, నువ్వు లేచి బేతేలకు వెళ్ళు, అక్కడ బలిపీఠం కట్టు అని చెప్పినప్పుడు, ఇప్పుడు తన ఇంటి వారందరినీ యాకోబు చెప్పాడు. సో ఒక యజమానుడిగా తన ఇంటి వారిని ఏలే సామర్థ్యత ఆయనకున్నది. అలాగే అబ్రహాం తన ఇంటి వారికి ఆజ్ఞాపిస్తాడు, యెహోవా యొక్క నీతిని ఏంటి అనుసరించటకు ఆజ్ఞాపిస్తాడు ఆయన, కట్టడిని నియమాల్ని. సో 18వ అధ్యాయం 19వ వచనంలో సో అతడు తన ఇంటి వాళ్ళకి ఆజ్ఞాపించుతాడు. కాబట్టి ఆజ్ఞాపించగలిగిన కెపాసిటీ, అంతేగాని బతిమాలికనిలాగా పిల్లలు ఎదిరిస్తారని కాదు. పిల్లలు ఎదిరిస్తారేమో ఇలా చేస్తే భయపడేట్టు కాదు. పిల్లలకైనా భార్యకైనా కమాండ్ చేసేటువంటి బలం ఉండాలి. ఇక్కడ అబ్రహాం అలా కలిగి ఉన్నాడు. తన ఇంటి వాళ్ళు ఎవరు ఎదురు చెప్పడానికి లేదు, చెప్పరు కూడా. శారా కూడా ఎప్పుడు సణుక్కోలేదు. ఒకే విషయంలో ఆమె మాత్రం అన్నది, ఈ దాసిని దాని కుమార్ని వెళ్ళగొట్టాను. అది అబ్రహాం బాధ కలిగింది, కానీ దేవుడు దాన్ని అప్రూవ్ చేశాడు. శారా చెప్పినట్టు చేయి అన్నాడు. సో ఆమె కూడా మరి ఎదిరించిన మనసేం కాదు. అయినా అలాగ అన్నా కానీ శారా మరి తన యజమాన్ని మై లార్డ్ అని పిలిచేది. నా యజమానుడా అయా అని భయభక్తులతో ఉండేది శారా. అంతేగాని ఆ ఒక్క సందర్భాన్ని బట్టి అవకాశం తీసుకుని మీ భర్తను ఎదిరించబోకండి. సో అలాగే ఇక్కడ యాకోబు తన ఇంటి వారితో సో దేవుని ఇంటికి వెళ్తున్నాం, బేతేలుకి వెళ్తున్నాం. మనం ఏం చేయాలా? ఏదో బయట తిరిగినట్టు కాదు, మిమ్మల్ని మీరు శుభ్రపరచుకోవాలా, మీ దేహం శుభ్రపరచుకోవాలా, మీరు బట్టలు మార్చుకోవాలా. సో ఒక పరిశుద్ధమైన సంఘటన గురించి కుటుంబం అంతటికీ కూడా వాళ్ళు ఎవరిని విడవకూడదు. కుటుంబం అంతటితో మరి దేవుని సన్నిధిలో కనపడాలి. అలాగే యెషై ఇంటి వాళ్ళందరినీ మరి కౌరు పెట్టాడు సమయాలు. మీ ఇంటి వాళ్ళందరూ పరిశుద్ధపరచుకోండి, నేను వస్తున్నాను అని కౌరు పెట్టాడు యెషై ఇంటి వాళ్ళకి. కొడుకులందరినీ తీసుకొచ్చాడు, ఒకడిని వదిలేసి ఒకడిని వదిలేశాడు. ఎవరిని? దావీదుని పొలంలో వదిలేశాడు. అయితే ఇక్కడ కమాండ్ ఏంటంటే నీ కొడుకులందరినీ పెట్టమని. సరే, ఇక్కడ యాకోబు తన ఇంటి వారు అందరితో, అలాగే యెహోషువ నేనును నా ఇంటి వారిని యెహోవాను సేవించుదాము. సో అటువంటి కమాండ్ మరి యాకోబు కలిగి ఉన్నాడు. కాబట్టి ఇక్కడ దేవుని ఇంటికి వెళ్ళాలంటే మిమ్మల్ని మీరు శుభ్రపరచుకోండి. వాష్ యువర్ సెల్ఫ్. ఇన్ ఇంగ్లీష్ వర్స్ 3, క్లీన్ యువర్ సెల్ఫ్, వాష్ యువర్ సెల్ఫ్. చదువు 2వ వచనం, 2:3, 35-3. Put away your strange gods. Be clean. Be clean. క్లీన్గా ఉండాలా. సో విడిగా వచ్చి కాదు. తర్వాత చేంజ్ యువర్ గార్మెంట్స్, టేక్ అవే ఆల్ ద స్ట్రేంజ్ ఇమేజెస్. సో అన్య దేవతలన్నిటినీ పారవేయడి. సో వీటిని పారేయటం అంటే ఏంటి?
కప్పెట్టేయాల. కప్పెట్టేయటం అంటే ఏంటి? దేన్ని కప్పెట్టేస్తాం? చచ్చిపోయిన దాన్ని, మృతమైన వాటిని, అపవిత్రమైనవి, హేయమైనవి అవి బయట వదిలిసినా అది ఇంకొకటికి అంటుకునే ప్రమాదం. అందుకనే కాల్చివేయాలా, లేక లోతుగా కప్పాడేయాలి, శవాన్ని కప్పినట్టు. సో ఇక్కడ వీటన్నిటినీ పారవేయండి. సో అందుకనే ప్రభు మొదటగా క్లీన్, మనం శుభ్రపరచుకున్నారా. చూడండి యెషయా గ్రంథంలో 16వ వచనంలో 1:16 చదవండి. మిమ్మల్ని కడుక్కొని శుద్ధి చేసుకొనిడి. సో దేవుని సన్నిధిలోనికి మనం వచ్చేటప్పుడు అనాలోచనగా ఉండకూడదు, మాట్లాడకూడదు, బయట నడిచినట్టుగా కాదు. నీ ప్రవర్తనని జాగ్రత్తగా చూసుకోవాలా. మరి ఏమేమి సంఘటనలు ఉన్నాయో ప్రార్థన చేసుకుని సరి చేసుకుని, ప్రభా నీ ఇంటికి వస్తున్నాను, నన్ను కడుగు, నా అంతరంధ్రాలని పరిశీలించు, మరి నా దోషాలన్నీ పరిహరించు, అలా సెట్ ఆర్డర్ చేసుకుని మనం భయభక్తులతో దేవుని ఎదుకు రావాలి. దేవుని సన్నిధిలో మనం కనపడాలా. మరి నిర్లక్ష్యంగా కాదు, అపవిత్రతతో కాదు. అందుకే భయభక్తులు కలిగి ఉండాలి ఆయన సన్నిధిలోనికి వచ్చినప్పుడు. అలాగా మరి ఇప్పుడు ఈ అపవిత్రమైనవన్నీ ఏం చేయాలి? మరి పాడవేయాలా. చూడండి, ఎఫ్రాయిము అతని హేయమైన విగ్రహాలన్నింటిని గురించి ఏమంటాడు? వాటితో నాకేం లాభం అన్నాడు. హోషేయ 14:8. హోషేయ బొమ్మలతో నాకేం పని? 8. నేనే ఎఫ్రాయిం గురించి నేనే ఆలకించున్నాను. బొమ్మల వలన, బొమ్మల పూజల వలన వచ్చే జ్ఞానం వ్యర్థం. బొమ్మల జ్ఞానం, బొమ్మల పూజల వలన వచ్చే జ్ఞానం వ్యర్థమైంది. కాబట్టి మరి ఈ విగ్రహాలు, బొమ్మలు ఏం చేయాలా? పారేయాలా. అవి ఎక్కడ పాడేస్తారు? చూడండి 30వ అధ్యాయం యెషయా. Hmm? 31:7. Hmm. 22. సారీ, ఇక్కడ యెషయా బదులు నేను ఇంకోటి చూస్తున్నాను. యెషయా 30. ఇరవై 22 వచనం, రైట్. ప్రతిమల కప్పును, బంగారు విగ్రహముల బట్టలను మీరు అపవిత్రపరచుదురు, ఏమని వాటిని. సో బంగారు బొమ్మలు అది ఎవరైనా పారేస్తారా? అది వెండి ప్రతిమలు, బంగారు విగ్రహాలు, ఇలాంటి వాటిని ఎవరైనా పారేస్తారా? అయితే మీరు పారేస్తారు, మీరు అపవిత్రపరిచి వాటిని పారేస్తారు. సో అది ఇంకా చూడండి, యెషయా గ్రంథం 2వ అధ్యాయంలో కూడా ఎక్కడ పాడేస్తారు వాళ్ళు? దేవుని సన్నిధిలో. దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు మనము ఆ మహిమను ఎరిగినప్పుడు
ఇవి మనకి విలువైనవి కాదు. 18వ వచనం, విగ్రహములు బొత్తిగా నశించిపోను. సో దేవుని మహిమ ప్రభావాలు ఎదుట విగ్రహాలు ఏమైనా పనికొస్తాయా? అవి ఏమైనా విలువైనవా? వాటిని అత్తుకుంటే వాళ్ళని ఏమైనా లాభం ఉన్నదా? వాళ్ళు ఏం చేస్తారు? తాము చేయించుకున్న 21 వచ్చిన లాస్ట్ పార్ట్లో సో కొండల గుహల్లోనూ బండల సందులో దూరాలన్న ఆశతో నరులు తాము పూజించినకై చేయించుకున్న వెండి విగ్రహములను, సువర్ణ విగ్రహములను, ఎలుకలకును సహేం పనికిరావు. కాబట్టి మనం ఇష్టపడేవి ఏది కూడా మనకి పనికిరావు. దేవుని ప్రభావం మహాత్మ్య ఎదుట, ఆయన ఔన్నత్యత ఎదుట, ఆయన పరిశుద్ధత ఎదుట మరి ఈ విగ్రహాలు వంటివి మనలో ఏది ఉంచుకోవద్దు. ఇక్కడ ఈ విగ్రహాలన్నిటినీ వాళ్ళు తీసుకొచ్చేశారు. ఎక్కడున్నాయి ఈ విగ్రహాలు? తమ యొద్దనున్న అన్య దేవతలన్నిటినీ, తమ చెవులనున్న పోగులు. ఎక్కడున్నాయి విగ్రహాలు? వంటి మీద ఉన్నాయి, చెవులకు ఉన్నాయి. ఏమున్నాయి? బొమ్మ. ముక్కు మీద ఉంది బొమ్మ విగ్రహం, నెత్తి మీద ఉంది బొమ్మ విగ్రహం, పాము ఉంటుంది, వాసు. సో ఇవన్నీ విగ్రహాలు. ఇలాంటివన్నిటినీ, అలాగే మెడల నిండా ఉన్న హారాల్లో ఆ యొక్క నాణ్యాలు లాగుంటాయి బొమ్మలు, అన్ని అన్య విగ్రహాలు. వీటన్నిటినీ వాళ్ళు ఏం చేశారు? యాకోబునికి ఇచ్చే అప్పుడు అతడు ఏం చేశాడు? షెకెం దగ్గర అంటే తీసి దాచి మళ్ళీ తీసుకుందామనా? ఆకాను అనేవాడు శాపగ్రస్తమైన వాటిలో కొన్ని ఆశపడి దొంగిలించి తన గుడారపు అడుగున కప్పు పెట్టాడు, దాచిపెట్టాడు. ఎందుకని? ప్రస్తుతానికి దాగి ఉన్నాయి, దేవుడు చూడలేడు, దేవుడు చూడడు, మనుషులు ఎవరు చూడరు అని విగ్రహాలను ఏం చేశాడు? చాలా అన్యమైన బంగారు కమ్ములు అన్నీ దాచిపెట్టాడు. ఎందుకని? మళ్ళా తీసుకుందామని. సో ఇప్పుడు పైకి కప్పు పెట్టాడు. సో అలాగనే మనం కూడా లోపల ఉన్న ఆశల్ని కప్పు పెడతాం కాదు. ఒక శవాన్ని కప్పు పెట్టాక మళ్ళీ తెచ్చుకుంటామా? అది వాసన కొడుతుంది, అది హేయమైంది, అపవిత్రమైనది. కాబట్టి అలాగనే ఎంచి ఇంకన్నడు ముట్టని రీతిగా చూడండి, ఇందాక చదివాం, దేవుని ప్రభావ మహాత్మ్యం ఎదుట విగ్రహాలని, వెండి విగ్రహాలని, సువర్ణ విగ్రహాలని, ఎలుకలకుని సో వాళ్ళు ఆశపడేటట్లేదు. అవి ఏం నిష్ప్రయోజనమైనవి. వాళ్ళు ఇష్టపడి సంపాదించిందంతా చివరికి నిష్ప్రయోజనం అవుతుంది. అది వాళ్ళు ప్రేమించి హత్తుకున్నదంతా అది ఓ రోజు పోతాయి, ఏ రోజునైనా. ఇప్పుడు ప్రేమించి సంపాదించినా కానీ. అయితే దేవుని బిడ్డగా దేవుని మహిమను, దేవుని యొక్క ఔన్నత్యతను మనం ఎరగాలి. కాబట్టి మన హృదయంలోని విగ్రహాలు, ధనాపేక్ష, దేవుని కంటే ఎక్కువగా ఏదైతే ఎక్కువ ప్రేమిస్తున్నామో అవన్నీ విగ్రహాలే. కాబట్టి అవన్నీ మన హృదయం నుంచి తీసివేయాలి. తర్వాత ఎప్పుడైతే ఇలాగా దైవాని భయంతో, భక్తితో వారు ఎప్పుడైతే వెళ్ళారో అప్పుడు వారి ఎడల దేవుని వాక్యం నమ్మదగినదిగా ఉంది. చూడండి 5వ వచనం, వారు ప్రయాణమైపోయినప్పుడు దేవుని భయము వారి చుట్టూనున్న పట్టణముల వారి మీద ఉండేను. ఎవడు దగ్గర రాలే. దేవుని వాళ్ళ జోలికి పోతే ఏమవుతుంది? దేవుడు వారిని నాశనం చేస్తాడు. దేవుడు రక్షించుటకు,
ఆశీర్వదించుటకు ఏర్పరచుకున్న వాణిని నాశనం చేయటానికి ఎవడైనా చెయ్యెత్తితే వాడు నాశనం అవుతాడు. నిన్ను దూషించు వాడిని నేను శపిస్తాను, నిన్ను శపించు వాడిని నేను శపిస్తాను అని ప్రభు చెప్పాడు. కాబట్టి మరి దేవుని ఇశ్రాయేలు ఇది. దేవుని ఇశ్రాయేల్ అంటే ఏమన్నారు? ఏ ప్రిన్స్ విత్ గాడ్. ఏ ప్రిన్స్ విత్ గాడ్. ఇజ్రాయెల్ మీనింగ్ దేవుని రాజకుమారుడు. వాడు ఎవడంటే రాజకుమారుడు మాత్రమే కాదు. ఇందాక వాడు హామోరు అన్నవాడు కూడా రాజకుమారుడే. హామోరు షెకెం ఆ దేశం నేలిన వాడే కదా, ఆ కుమారుడు వాడు. సో వాడు ప్రిన్సే. కానీ హూ ఇస్ దిస్ పీపుల్? ప్రిన్స్ విత్ గాడ్. దేవునితో ఉన్న రాజులు వీళ్ళు, రాజకుమారులు. కాబట్టి మరి వీళ్ళు ఆ పేరును పిలువబడుతున్నారు. కాబట్టి వారు ఆ పట్టణాల వాళ్ళు అరే పలానా వాళ్ళు చంపేశారంటే వీళ్ళు పట్టణాలు ఒక దెబ్బ కొడితే నాశనం అయిపోతారు అని వాళ్ళు పురుకొల్పుని రావటానికి భయపడిపోయారు. దేవుని భయం వాళ్ళ మీద ఉన్నది. కాబట్టి వాళ్ళు యాకోబు కుమారులను తరమలేదు. మరి దేవుడు దూతలు ఎక్కుచూ దిగుచూ ఉండినారు. కాబట్టి సైన్యములకు అధిపతి యెహోవా ఆయన పైన ఉన్నాడు. కాబట్టి మరి తన ప్రజలను ఆయన కాపాడేవాడు. యేసు అనగా తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించాడు. కాబట్టి సంఖ్యలు తక్కువ అయినప్పటికీ మన ప్రతిదీ కూడా పైనుండే రావాలి, పైనుండే సహాయం రావాలి. అంతేగాని మరి ఈ లాయర్ల ద్వారా, లేకపోతే పోలీసుల ద్వారా, లేకపోతే గ్రామ పెద్ద ద్వారా, లేక అక్కడ ఇక్కడ ఆ సహాయం కాదు. ఇక్కడ సంఘటన ఇలా జరిగిపోయింది కాబట్టి ఎవడన్నా ఆశ్రయించి కాంపన్సేషన్ పిల్లని చేర్పినందుకు ఏమన్నా దాన్ని ఊరి పెద్దలు, ఆ పెద్దలు, ఈ పెద్దలు ఏమంటారు, సంఘం పెట్టాలా కదా, పిలవాలా. ఆవిడ పెద్ద గొడవ, ఏళ్ళ గొడవ. మీ పిల్లని అలా వదిలేస్తారా మీరు? తల్లి ఏమైంది అని వాళ్ళు అడుగుతారు. పిల్లని వదిలేశారా? సో ఇది పెద్ద ముఠ. సో అలా కాదు. దేవుని పిల్లలకి భద్రత పైన ఉంటుంది. కాబట్టి మనం సంఖ్యలో కొంచెమైనప్పటికీ సైన్యములకు అధిపతి యొక్క దేవుడు ఆ సింహాసనంపై ఆసీనుడైనాడు. దూతలు ఎక్కుచూ దిగుచున్నారు టు ప్రొటెక్ట్ అస్. కాబట్టి మరి అక్కడిక్కడ పోట కాదు, దేవుడు మనకు సహాయపడగలడు. కాబట్టి ఇక్కడ యాకోబు బయలుదేరాడు. కానీ ఇటువంటి ఒకవైపు భయము ఉన్నది, ఇంకొక భయము దేవుని యొద్దకు వెళ్తున్నాము, అది కూడా భయంకరమైన స్థలము. మరి ఈ సమయంలో ఒక బాధకరమైన సంఘటన జరిగింది. ఏం జరిగింది? వెళ్తుంటే రాహేలు యొక్క ఎవరు చనిపోయారు? కాదు, 7వ వచనం. పేరు పెట్టాడు. ఆల్రెడీ ఇక్కడ బేతేలుకి వచ్చేసారు కదా. అయితే రెబెకా దాది అయినా దెబోరా చనిపోయి అల్లోన్ అంటే ఏడుపు, అల్లో. సో ఆ ఏడుపు చెట్టు అక్కడ ఆ చెట్టు దగ్గర, సింధూర వృక్షం దగ్గర పాతి పెట్టేసి ఏం పేరు పెట్టారు? ఏడుపు చెట్టు. వారు అంగలార్చారు. ఆవిడెవరు? రెబెకా దాది. ఆమె ఎంతో సేవ చేసింది.
ఈ పిల్లలకు కూడా సేవ చేసింది కదా. యాకోబుని బట్టి మరి వాళ్ళ అమ్మకి సేవ చేసిన దెబోరా ఎంత పని చేసిందో అవన్నీ జ్ఞాపకం చేసుకుని వాళ్ళందరూ అంగలార్చారు, గౌరవంగా ఆ సమాధి చేశారు. ఏదో పని చేసింది వెళ్ళే ముసలిదని అందులో ఆమె చేసిన సేవ వాళ్ళు జ్ఞాపకం చేసుకున్నారు. ఎంత కనిపెట్టుకుని చూసుకునేది, ఎంత బాగా చూసుకునేది, పని మనిషిలా కాదు. సో ఆమె ఒక తల్లి వలె ఎంత పట్టింపు కలిగి ఉండేది, ఎటువంటి జాగ్రత్తగా చూసుకునేది, ఎలా పరిసరి చేసింది అన్నీ జ్ఞాపకం చేసుకొని అక్కడ ఆ సింధూరోక్షణ పాతిపెట్టి అక్కడ ఏడ్చారు కదా. కాబట్టి ఒక ఎన్ని బాధలు వచ్చినాయి. ఒకటి ఆ శకం వాళ్ళు తరుముతారేమో భయం, అయినా వాళ్ళు ఎవరి దగ్గర రాలేదంటే దేవుని భయం వారి మీద ఉన్నది కాబట్టి వారు రాలేకపోయారనే ధైర్యం వీళ్ళు కలిగి ఉన్నారు. ఒకటి. తర్వాత దేవుని సన్నిధిలోకి వెళ్ళారు భయభక్తులతో, అక్కడ బలిపీఠం కట్టారు. అక్కడ ప్రభు మాట్లాడి ఉన్నాడు, నీ పేరు ఇశ్రాయేలే కానీ యాకోబు అనబడదని చెప్పి ఉన్నాడు. మళ్ళా రీనేమ్డ్, అక్కడ దేవుడు ఆయన పేరు పెట్టి ఉన్నాడు, ఆస్వాదించాడు. సరే, ఇక్కడ ఈ సందర్భంలో ఒక బాధకరమైనది కూడా జరిగింది. అయితే ఇక్కడ దాని గురించి కొంచెమే మనం చూసాము, దెబోరా చనిపోయిందని. తర్వాత మరి ఇక్కడ బేతేల్లో దేవుడు అతన్ని ఆస్వాదించాడు కదా. నీ పేరు ఇక మీదట యాకోబు అనబడదు, నీ పేరు ఇశ్రాయేల్ అని చెప్పి పెట్టాను. 11 సో దేవుని యొక్క పరమునకు వెళ్ళిపోయాడు అతను ఆశించి. దేవుడు అబ్రహాంతో చెప్పినట్టుగా నేను సర్వశక్తి గల దేవుడను అని చెప్పాడు. సో ఆయన మాట ఆస్వాదిస్తున్నాడు. మరి రోజులు నీ గర్భవాసన పుట్టుతారు. మరి అబ్రహాంకి ఇస్సాకుకి ఇచ్చిన దేశాన్ని నీకు ఇస్తాను, నీ సంతానం నాకు ఈ దేశం ఇస్తా. సో దేశం ఇస్తే వారసులు లేకపోతే అలాగా, దాంతోపాటు వారసులను ఇచ్చాడు. కాబట్టి అలా దేవుని దీవించి అక్కడి నుంచి ఆయన ఆరోహణమయ్యాడు. సరే, ఎటువంటి ధన్యత. కాబట్టి మనం దేవుని సన్నిధిలో మనం కూడుకున్నప్పుడు మనం ఆస్వాదింపడతాం. ఇప్పుడు మనం ఈ అన్యజనులమైన మనము ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభునందు విశ్వసించటం వలన సువార్త ద్వారా యూదులతో పాటు సమాన వారసులు, వాగ్దానములలో వారసత్వాన్ని కలిగి ఉన్నాం. తర్వాత ఒక శరీరం అందలి సాటి అవయవాలై ఉన్నాం. కాబట్టి ఇది దైవభక్తిని గుర్చిన ఈ శక్తిని మనం అనుభవించవలను. మన ప్రభువైన యేసుక్రీస్తు ఆరోహణమయ్యాడు, ఆయన తండ్రి యొద్ద హెచ్చించబడ్డాడు. ఆయన యొద్ద నుండి ప్రతి ఆశీర్వాదం మనకు కావాలి. కాబట్టి వ్యర్థమైన వాటిని అనుసరించక, విగ్రహాల తట్టు తిరక్క మీ హృదయాన్ని ప్రభుపై స్థిరపరచుకోండి. మరి ఆ పైనుండి ప్రభు మనకు సహాయం చేయగలడు. కాబట్టి ప్రభు చిత్తానుసారంగా మనం దేవుని మనవి చేయాలి. అప్పుడు పైన ఉన్న వాటిని ఎతకండి. ఇక్కడ చూడండి, యాకోబు మరి ప్రభు దీవించినాక ఆయన పరమునకు వెళ్ళాడు. అలాగే అబ్రహాం జీవితంలో కూడా చూడగలం. కాబట్టి వారి హృదయం పైన ఉన్న వాటిని చూస్తుంది. ఎప్పుడైతే పైన ఉన్న వాటిని చూస్తారో అప్పుడు భూమి మీద కూడా వాళ్ళు ఆస్వాదింపడతారు. అయితే మనం దేవుడు నాకు అంత ఇచ్చేసాడని చెప్పి
ఆ? ఇప్పుడు దీని కొరకు పోరాటం చేస్తూ ఉంటే రెండింటిని కోల్పోతాం. కాబట్టి దేవుడిచ్చాడు. కాబట్టి పరమనాకి వెళ్ళిన ప్రభు వైపు చూడండి, పైన వాటిని వెతకండి, అప్పుడు అన్నీ మీకు అనుగ్రహం. కాబట్టి మన ప్రభు ఆసీనుడు అన్నాడు, అందరికంటే హెచ్చుగా. ఆయన సర్వశక్తి గలవాడు, మన ప్రభు గొప్పవాడు. చూడండి 147 కీర్తన 147, మన ప్రభువు గొప్పవాడు, ఆయన అధిక శక్తి గలవాడా. 147 ఎంత? 5. మన ప్రభువు ఇంకా సో ఆయన ఆరోహణమయ్యాడు, తండ్రి వద్ద ఉన్నాడు. మనకి మన కొరకు ఒక ప్రధాన యాజకుడిగా ఉన్నాడు, మనకు ఒక సహోదరుడిగా ఉన్నాడు, మన కొరకు ఒక వకీలుగా ఉన్నాడు. కాబట్టి మన ప్రభు సమస్తమైన ఆధిపత్యం కలిగిన వాడిగా ఉన్నాడు. మరి అన్ని నామముల కంటే పై నామం కలిగిన వాడిగా ఉన్నాడు. ప్రతి వాని మోకాలు ఆయన ఎదుట వంగవలెను. కాబట్టి అంత ఉన్నతమైన స్థితిలో సజీవుడిగా ఉన్నటువంటి ప్రభు ఉన్నాడు. కాబట్టి మళ్ళీ చదవండి 5వ వచనం, మన ప్రభువు గొప్పవాడు. యెహోవా ఏం చేస్తాడా? ఆ దేవుడు దీనులను లేపువాడు. సేమ్ టైం భక్తిహీనులు, భయము లేదు, భక్తి లేదు. సో భక్తిహీనులను ఏం చేస్తాడు? కాబట్టి భయపడాలి. ఒక గౌరవంతో కూడిన భయము, భక్తి, నమ్మకమైన, పరిశుద్ధమైన, కపటంకైన భక్తి కాదు, లాభం కొరకైన భక్తి కాదు, లాభం కొరకైన ప్రార్థనలు కాదు. సో ఎందుకు ప్రార్థన చేస్తారు? ఎందుకు ఉపవాసాలు ఉంటున్నారు? అయితే నిజమైన, యథార్థమైన భక్తి, నిష్కపటమైన విశ్వాసం కలిగి మన ప్రభుని నిజంగా ప్రేమించగలను. మన ప్రభు మనల్ని ప్రేమించాడు, మనం ఆయనను ప్రేమించవాలని ప్రార్థిస్తాం. నమ్మకమైన దేవా, కృపగల తండ్రి, ఈ సమయాన్ని మీరు ఇచ్చిన లేఖనాలన్నిటి కొరకు వందనాలు. మరి నిజమైన ఇశ్రాయేలుగా, దేవుని ఇశ్రాయేలుగా మమ్మల్ని చేయము, దేవుని ఇశ్రాయేలుకు సమాధానం అని గలతీయులకు రాసిన పత్రికలో ఆఖరి అధ్యాయంలో చదువుతున్నాం. దేవుని ఇశ్రాయేలుగా మమ్మల్ని చేయము, మేము నీ వారం. మరి ఇప్పుడు ఇజ్రాయేల్ ఏ ప్రిన్స్ విత్ గాడ్, కాబట్టి ఇప్పుడు నీ యొద్ద ఉన్న ఇజ్రాయేలుగా, నీ యొద్ద ఉన్నటువంటి నిజమైన ఇజ్రాయేలుగా మమ్మల్ని చేయము ప్రభా. ఈ గొప్ప పేరు మాకు ఇచ్చుటకు మేము పాత్రలం కాదు, కానీ నీ కృప ద్వారానే అబ్రహాము యొక్క వాగ్దానములలో యూదులతో పాటు సమాన వారసత్వాన్ని ఇచ్చావు. అందుని బట్టి తండ్రి నీకు వందనాలు. పాత్రలుగా చేసావు, వారి చేత సున్నత లేని వారు అనబడిన మేము ఇప్పుడు వారితో కూడా సమానమైన వారసత్వం క్రీస్తు రక్తం ద్వారా సమీపస్తులుగా దేవుని ఇంటి వారిగా చేసి ఉన్నావు. అందుకే నీకు స్తుతి చెల్లిస్తున్నాం. మరి ఈ భక్తి యొక్క శక్తిని అనుభవించడానికి మాకు సహాయపడము. కపటమైన భక్తి, మరి కపటమైన విశ్వాసం, కపటమైన కమ్యూనికేషన్, సంభాషణలు మాలోంచి నాలోంచి తీసివేయం. మమ్మల్ని పరిశుద్ధపరచము ప్రభా. నీ సన్నిధిలో నూతనపరచము. దైవ మనసు మాకిము, ఇజ్రాయేల్గా చేయము. నీకు అప్పగిస్తూ ఈ పిల్లలందరూ మీరు ఆశ్రదించమని, పరిశుద్ధపరచమని యేసుక్రీస్తు ప్రభువును ప్రార్థిస్తున్నాం తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం సదాకాలం మీకు తోడైండును గాక.